ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫిజికల్కి సంబంధించినటువంటి సమాచారం గురించి మీకు ఒక క్లారిటీ ఇద్దామన్నట్టు ఈ వీడియోతో చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో మనకు ఒక నోటీస్ అనేది రిలీజ్ అయింది అని చెప్పేసి నేను క్లియర్ కట్గా మీకు అందులో చెప్పడం అయితే జరిగింది. ఆగస్టు 18వ డేట్ నుంచి ఫిజికల్ టెస్ట్ అయితే స్టార్ట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి అందులో చెప్పడం అయితే జరిగింది. నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, ఇది 99% మనకు నిజమై ఉంటుంది, ఇక 1% మనం చెప్పలేమని చెప్పేసి నేను నిన్నటి వీడియోలో క్లియర్గా చెప్పాను. సో దానికి కొంచెం చాలామంది అది ఫేక్ అని చెప్పేసి అంటున్నారు. అఫ్కోర్స్ అది ఒకవేళ ఫేక్ అయినా నిజమైన మరి మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు అయితే నేను మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయండి. సో నేను ఎందుకోసం ఇది 99% ట్రూ అని చెప్పేసి దాని గురించి అయితే మీకు ఫస్ట్ చెప్తాను. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఏదైతే సిఆర్పిఎఫ్ ట్రేడ్మెన్ ఉందో దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ ఆగస్టు 10 తోటి కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు. ఆగస్టు 10 ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అని చెప్పేసి నేను మీకు ఆల్రెడీ గతంలో చెప్పడం అయితే జరిగింది. సో మరి దాన్ని బేస్ చేసుకొని చూసుకున్నట్లయితే మనకి ఇందులో డేట్ ఏమని ఇచ్చారు, ఆగస్టు 18 అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు 10వ డేట్ నాడు అయిపోయినా కూడా 18వ డేట్ నుంచి దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ అయితే స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి కొంచెం మనకి ఇక్కడ స్పష్టంగా ఏర్పడుతుంది. ఒకవేళ దీన్ని ఎడిట్ చేశారు అనుకున్నా కూడా మ్యాక్సిమం దీన్ని ఎడిట్ చేసి పంపారన్నా కూడా కొంచెం ఎడిట్ చేస్తే ఏర్పడుతుంది అండి. ఎక్కడన్నా ఎడిట్ చేస్తే కనుక సో ఎక్కడ ఒక పాయింట్ దగ్గర కంపల్సరీ మనకు ఏర్పడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో అయినప్పటికీ చాలామందికి కొన్ని రకాల డౌట్స్ అయితే ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ ఇది ఫేక్ అనుకున్నా ట్రూ అనుకున్నా మీకు ఫిజికల్ టెస్ట్ అనేది 100% ఆగస్టులోనే పెట్టేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకు ఆగస్టులోనే పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయని చూసుకున్నట్లయితే సో మనకు నెక్స్ట్ వచ్చేటటువంటి నోటిఫికేషన్ కూడా ఆగస్టులోనే మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది వాళ్ళు రిలీజ్ చేసినటువంటి క్యాలెండర్ ప్రకారం. సో దాన్ని స్టార్ట్ చేయాలంటే వీళ్ళంత తొందరగా దీనికి సంబంధించినటువంటి విధానాలు కూడా మనం పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. సో తద్వారా ఏమవుతుందంటే మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి కొంచెం అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని ఇంకా పెండింగ్ పెడితే కరెక్ట్ అయితే కాదు. సో ఇప్పటికే మనకు ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సి ఉంది, బట్ ఈ యొక్క సిఆర్పిఎఫ్ ట్రేడ్మెన్ కారణంగా ఇన్ని రోజులైతే డిలే చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఆగస్టులో దీనికి సంబంధించినటువంటి 10వ డేట్కి ఫిజికల్ టెస్ట్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్ట్ అనేది స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి కూడా నేను గతంలో కూడా వీడియో చెప్పడం కూడా జరిగింది అన్నట్టు. సో దాన్ని ఉద్దేశించి మనకు కంపల్సరీ ఇది 99% ట్రూ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. సో ఇంకా చాలామంది ఏమంటున్నారంటే మరి సిఆర్పిఎఫ్ ఎందుకు వస్తుంది బ్రో అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు. సో ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకు సిఆర్పిఎఫ్ ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నది, బట్ ఈసారి ఏమైందంటే ఐటీబీపీ అయితే కండక్ట్ చేస్తున్నది. అఫ్కోర్స్ మీరు అనే డౌట్ కూడా కరెక్టే, మనకు సిఆర్పిఎఫ్ కాకుండా ఐటీబీపీ వెబ్సైట్లోనే పెట్టాల్సి ఉంటుండే, బట్ అది ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకోసం అంటే ఫస్ట్ టైం వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చూసుకున్నట్టు అన్ని కొత్తగానే ఉంటుంది, మనకి ఏది కూడా రిలీజ్ అయ్యేంత వరకు తెలియదు. కాబట్టి ఇది అని చెప్పలేము, ఒకవేళ అందులో పెడతారని కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. సో దీన్ని తప్పు అనలేము, దాన్ని ఒప్పు అనలేము. సో రెండు రకాలుగా అయితే ఉంది. మరొక విషయం ఏంటి అంటే నేను ఇప్పుడు వీడియో చేయడం కూడా కొంచెం మీకు ప్లస్ పాయింటే, ఇప్పుడు నేను చెప్పడం కూడా మీకు చాలా చాలా ప్లస్ పాయింటే. ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే జూలై 24వ డేట్ అన్నమాట. సో వాళ్ళు నోటీస్లో చెప్పినటువంటి డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆగస్టు 18 అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే సుమారు 25 రోజుల టైం మాత్రం ఉంది. 25 రోజుల టైం అంటే మీకు కొంచెం ఎక్కువ టైమే. అంటే ఒకవేళ ఈ నోటీస్ అనేది ఫిజికల్ టెస్ట్కి ఒక 1 వీక్ ముందో 10 డేస్ ముందో ఒకవేళ వచ్చి చెప్తే కానీ అప్పుడు ఏమైతుంది, మీకు టైం అనేది ఎక్కువ ఉండదు. బట్ ఇప్పుడు 25 డేస్ టైం అనేది ఉంది కాబట్టి మీరు ఫిజికల్ ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం ఎక్కువ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఏది అయినప్పటికీ మీకు ఆగస్టులో అయితే ఉంటుంది అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. సో ఇక డిలే అయితే చేయరు వాళ్ళు మాక్సిమం. ఇక్కడ గమనించాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఇదే అన్నమాట, మీరు ఫిజికల్ అనేది కొంచెం ఇంప్రూవ్ అనేది గట్టిగా చేసుకోవాలి. మీరు ఇన్ని రోజులు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇప్పుడు 25 డేస్ డెడ్ లైన్ ఉంది అనుకొని మీరు ప్రాక్టీస్ అనేది ఇంకొంచెం ఎక్కువ చేసుకుని ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. సో ఎవరికైతే బార్డర్లో టైమింగ్ పడుతుందో మీరు కొంచెం ఎక్కువ మొత్తంలో ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు ఖచ్చితంగా రన్నింగ్లో క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను వీడియో అయితే చేశాను. సో ఇది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి నేను దీన్ని ఖచ్చితంగా ఫేక్ అని చెప్పేసి మాత్రం అనలేను, వాళ్ళ వెబ్సైట్లో పెట్టినంత మాత్రాన ఇది ఫేక్ అని చెప్పేసి అనుకోలేము. అలా అని చెప్పేసి మీ డౌట్ ప్రకారం కూడా నేను మిమ్మల్ని కూడా తక్కువ అయితే చేస్తలేను. సో చూద్దాము, మీకు డెడ్ లైన్ అనేది ఒక 25 డేస్ అని చెప్పేసి ఉందని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. దీన్ని అంచనా వేసుకొని మీకు ఫిజికల్ టెస్ట్ అయితే గట్టిగా అయితే చేసుకోండి. సో చెప్పలేము, వాళ్ళు ఒకవేళ అప్డేట్ అనేది ఒక 10 రోజుల తర్వాత వచ్చి అప్పుడు మీరు ప్రాక్టీస్ అనేది తక్కువ చేసుకొని ఉంటే అప్పుడు అది మీకే ప్రాబ్లము. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ దృష్టిలో పెట్టుకొని మీరు రన్నింగ్ అనేది కొంచెం గట్టిగా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. అది ఒప్పు ఇది కరెక్ట్ అని చెప్పేసి ఫస్ట్
ఫస్ట్ అవన్నీ వదిలేసుకొని రన్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. అది వర్షం పడని తుఫాన్ రాని మీరు రన్నింగ్ మాత్రం ఆపకండి. రన్నింగ్ మీద గట్టి ఫోకస్ అయితే చేయండి. అదేవిధంగా మీరు డాక్యుమెంట్స్ని కూడా సిద్ధం చేసుకుని అయితే పెట్టుకోండి. నేను కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి రీసెంట్గా మొన్న వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు కంపల్సరీ డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసుకుని అయితే పెట్టుకోండి. వాళ్ళు చెప్పినటువంటి ఫార్మాట్లోనే ఉండాలి. నేను ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వీడియోలో నేను క్లియర్ కట్గా చెప్పడం కూడా జరిగింది. ఆ ప్రకారం తీసుకొని పెట్టుకోండి. మళ్ళీ తర్వాత అంటే మీకు కష్టం అవుతుంది. బట్ రన్నింగ్ మాత్రం ఆపకండి. రన్నింగ్ మాత్రం గట్టిగా ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఇదన్నమాట. ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను అనుకుంటున్నాను. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, అదేవిధంగా మీరు ఏ జిల్లా నుంచి ఉన్నారు ఒక్కసారి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.